హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటాలో మెంతి కూర ఎలా వేసుకొని వండుకోవాలో చూపిస్తానండి. దానికోసం అయితే నేను ఫస్ట్ గుండి తీసుకున్నానండి. గుండి తీసుకొని దాంట్లోకి ఆయిల్ పోసుకుంటున్నాను. కొంచెం సరిపడా ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ పోసుకోవాలి సరిపడా. ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో కొన్ని తాలింపు గింజలు వేసుకోవాలండి. పోపు గింజలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. కలుపుకోవాలి ఒకసారి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత పసుపు వేసుకున్నానండి. కొంచెం పసుపు వేసుకొని ఇంకోసారి కలుపుకోవాలండి. తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నానండి. దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి, ఒక వన్ మినిట్ పాటు. తర్వాత దీంట్లోకి మెంతి కూర వేసుకుంటున్నానండి. మెంతి కూర వేసుకొని వేయించుకోవాలండి ఆయిల్లో. చాలామంది టమాటాలు వేసిన తర్వాత కొంతమంది మెంతి కూర వేస్తుంటారండి. ఆ కర్రీ అంత టేస్ట్ ఉండదు. మనం ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇవి మెంతికూర వేయించుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మెంతికూర కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. వేయించుకుంటే బాగుంటుంది జరసేపు. తర్వాత ఆకుకూర వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలండి దీంట్లోకి. కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి టమాటాలు వేసుకున్న తర్వాత. ఇంకా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఆకుకూరను టమాటా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇంకా మూత పెట్టుకొని 5 to 10 minutes వరకు ఉడికించుకోవాలండి. టమాటాలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి టమాటాలు ఉడికాయా లేదా అనేది. మూత తీసి చూసుకుంటున్నాను, కలుపుకుంటున్నానండి. ఇంకా టమాటాలు ఉడకలేదండి, మళ్ళీ ఉడికించుకుంటున్నాను మూత పెట్టుకొని. ఇప్పుడైతే టమాటాలు ఉడికిపోయాయండి మంచిగా. ఒకసారి కలుపుకుంటున్నాను. మీరు కూడా మధ్యలో మధ్యలో చెక్ చేస్తూ ఉండండి, లేకపోతే మాడిపోతుంది కర్రీ. ఇంకా టమాటాలు ఉడికిన తర్వాత దీంట్లోకి కారం వేసుకుంటున్నానండి. కారం వేసుకున్న తర్వాత ధనియాల పౌడర్ కూడా వేసుకున్నానండి. వేసుకొని ఒకసారి కలుపుకున్నానండి. కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఎందుకంటే కారం ఇప్పుడే వేసాం కాబట్టి ఆ కారం పచ్చివాసన పోయేంత వరకు జరసేపు 2 minutes పాటు ఉడికించుకోవాలండి. ఉడికించుకొని ఇంకా మూత తీసి కలుపుకోవాలండి. నేను దీంట్లో కొన్ని వాటర్ పోసుకుంటున్నానండి. మీరు వాటర్ కావాలంటే వాటర్ పోసుకోవచ్చు, లేకపోతే వాటర్ని స్కిప్ చేయొచ్చండి. దీంట్లో నాకు వాటర్ కావాలి కాబట్టి వాటర్ పోసుకుంటున్నాను. ఇంకా వాటర్ పోసుకుంటే ఏంటంటే రోటీస్ మీదకి మంచిగా తినొచ్చండి. చపాతీల మీద, జొన్న రోటీస్ మీద మంచిగా ఉంటుందండి. ఇంక అంతేనండి. ఇంకా వాటర్ పోసుకున్న తర్వాత వాటర్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకా వాటర్ ఉడికిన తర్వాత దీంట్లోకి కొత్తిమీర వేసుకున్నానండి. కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలండి. చాలా సింపుల్ అండి టమాటా మెంతి కూర చేసుకోవడము. మీరైతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.